వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, బీటెక్లా నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్. ఆ ఎగ్జామ్ రాసాను పోతే మీరు కనపడ్డాడు సార్ నా బిడ్డకు. ఇంతే సార్, అమ్మాయిలు మీ అందరికీ నేను దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ మీ అమ్మా నాన్న మాటలు వినండి. ఈ ఫోటో చూడండి. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు. చూడ ముచ్చటగా ఉంది కదూ ఈ ఫ్యామిలీ. 5 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మతం వేరైనా పెద్దల్ని ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. 2 కూతుళ్లకు జన్మనిచ్చి హాయిగా జీవనం గడిపేస్తున్నారు. కానీ ఇదిగో ఈ ఫోటో ఏదైతే ఉందో దీని వెనుక మనందరికీ తెలియని నిజం ఒకటి ఉంది. అది మీకు చెబుతాను. భర్త పేరు షేక్ బాజీ, భార్య పేరు ఫైజా అలియాస్ మౌనిక. ఖమ్మం జిల్లా మధ్య మండలం నిదానపురంలో ఈ కుటుంబం నివసిస్తోంది. బాజీ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న సడన్గా వీళ్ళ ఇంటికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాజీని గల్లా పట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళి మరీ జీపులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. దీంతో భార్య ఒక్కసారిగా అవాక్కైపోయింది, షాక్కు గురైపోయింది. ఎందుకు నా భర్తను తీసుకెళ్తున్నారు అంటూ పోలీసులను ఒక్కసారిగా అడ్డుకుంది, విలపించింది. అంతే, వాళ్ళు చూపించిన వీడియో ఒకటి చూసి వెంటనే మౌనంగా పక్కకు జరిగిపోయింది. ఎందుకు అలా జరిగిపోయింది? అసలు ఆమె చూసిందేమిటి? అయితే పోలీసులు చూపించిన ఆ వీడియోలో ఇప్పుడు ఏముంది? ఫైజా ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఇవి తెలిస్తే నేనే కాదు, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు బాజీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మెకానిక్ వర్క్ చేయడం లేదు. చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులు జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. గతంలో కొన్నిసార్లు విచారణ ఖైదీగా జైలుకు కూడా వెళ్ళొచ్చాడట. ఇతని గురించి నిజం తెలియక పాపం ఆ అమ్మాయి అమాయకురాలు మతం మార్చుకుని మరీ పెళ్లి చేసుకుంది. అయితే పాత కేసులకు సంబంధించి బుధవారం సాయంత్రం పోలీసులు బాజీని తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో సీసీ ఫుటేజ్లో రికార్డైన అతని దొంగతనం వీడియోను కూడా అదే సమయంలో ఆమె ఎప్పుడైతే అడ్డుకుందో పోలీసులని, ఆ సమయంలో వీడియోను భార్యకు చూపించారు. ఇలాంటి దొంగ కోసమా కన్నవాళ్ల పరువు తీసి వాళ్లను దూరం చేసుకున్నాను అంటూ తనలో తానే ఎంతో కుమిలిపోయింది, విలపించింది. రాత్రంతా తాను చేసిన తప్పు, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అలా నిస్థాణువుగా నిలిచిపోయింది. అంతలోనే గురువారం ఉదయం మరొక్కసారి వారి తలుపులు ఠకా ఠకా మోగాయి. మళ్ళీ ఏమైందోనంటూ కంగారు పడుతూనే ఆమె డోర్ తీసింది. ఈసారి పోలీసులు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. బాజీ దొంగిలించిన ఫోన్ ఇంట్లోనే ఉందన్న అనుమానంతో ఇల్లంతా మళ్లీ సోదా చేశారు. అయితే పదే పదే పోలీసులు వస్తూ ఉండడం, వీళ్ల తలుపులు కొడుతూ ఉండడం, ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు అన్నిసార్లు పోలీసులు వస్తున్నారంటూ ఫైజా ఇంటి చుట్టూ చేరి గుసగుసలు పెట్టుకున్నారు. నిన్నటి ఘటనతో సగం చచ్చిపోయింది ఆ ఇల్లా. ఎందుకంటే అవమాన భారంతో పోలీసులు పదే పదే రావడంతో ఇహ పూర్తిగా జీవితంపైనే విరక్తి చెందింది. అయితే ఇటీవల కూడా మరొక మొబైల్ ఫోన్ చోరీ కేసులో ఖమ్మం జిల్లా పోలీసులు షేక్ బాజీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. షేక్ బాజీ దొంగిలించినటువంటి ఓ మొబైల్ ఫోన్ ఎక్కడుందంటూ కూడా పోలీసులు బాజీ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఫైజా పోలీసుల సోదాలు, తన భర్త పోలీసుల అదుపులో ఉండడం పట్ల తీవ్రంగా మదన చెందింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుందన్న ఆవేదనతో కుమిలిపోయింది. ఒకవైపు పుట్టినింటి వారు చెప్పిన మాటలు వినలేదని తనలో తాను దిగాలు చెందింది షేక్ ఫైజా అలియాస్ మౌనిక. కన్నవాళ్ల దగ్గరికి ఇప్పుడు ఆమెకి వెళ్ళిపోవాలని ఉంది, కానీ వెళ్ళగలదా? ఎందుకంటే ప్రేమించిన అతని కోసం కన్నవాళ్ళనే ఎదిరించి మరీ వచ్చేసింది. తాను చేసిన తప్పు ఇప్పుడు గుర్తుకొచ్చి వెళ్ళలేకపోయింది. అలా అని దొంగ మొగుడితో, ఒక క్రిమినల్తో ఈ సమాజంలో బ్రతకలేనని భావించింది. అయితే అప్పుడే ఆమె ఒక కఠిన నిర్ణయం తీసుకుంది, విషాదకరమైన నిర్ణయం తీసుకుంది.
తాను చనిపోయినా తన పిల్లలు అనాథలుగా జీవితాంతం ఇబ్బంది పడతారేమోనని అనుకుందో ఏమో. చివరికి వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. ఇంట్లోనే కన్న బిడ్డలకు ఉరివేసి తాను కూడా ఉరేసుకుని చనిపోయింది. ఓవైపు భర్త దొంగతనాలు, మరోవైపు పోలీసుల విచారణలు. ఈ అవమాన భారం తట్టుకోలేకే ఆ అమ్మాయకురాలు పిల్లలతో కలిసి ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. కూతురి చావు వార్త విన్న ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకొచ్చారు. కూతురు మనవరాళ్ల శవాలను చూసి రోధించిన తీరు అందరినీ కూడా కలిచివేసింది. బీటెక్ గోల్డ్ మెడల్ సాధించిన తమ కూతురు ఓ దొంగను ప్రేమ పెళ్లి చేసుకుని చివరికి విగత జీవిగా మారిందంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు ఆ తల్లిదండ్రులు. పిల్ల నేను కర్నూలు పోను సార్, కర్నూలులో మైదాలు అడగండి సార్, నా బిడ్డ 10th క్లాస్ టాపర్ సార్, టాపరు బీటెక్ స్టాన్లీ కాలేజ్ సార్, అక్కడ పోయి అడగండి. నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, బీటెక్లా నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్. ఆ ఎగ్జామ్ రాసాను పోతే మీరు కనపడ్డాడు సార్ నా బిడ్డకు. మీరు అన్న అబద్ధాలు ఆడతారు సార్, వీళ్ళు అబద్ధాలు ఆడతారు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వారి నుంచి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని మౌనిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తల్లిదండ్రుల మాటలు విని గొప్పగా చదువుకొని జీవితాన్ని అందంగా మలుచుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. సార్ అమ్మాయిలు మీ అందరికీ నేను దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి. ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి. మా బుజ్జి మా మాటలు విన్నాక వాడిని ప్రేమించి కాదు ట్రాప్ చేసి వారం రోజుల పరిచయంలో పెళ్లి చేసుకుంది. ఇవాళ మాకు ఎవ్వరు లేకుండా చనిపోయింది. ప్లీజ్ మీరు అందరు దయచేసి మీ అమ్మ నాన్న మాటలు విని మంచి భవిష్యత్తు ఉంటుందండి. చూసారా, ప్రేమించడం తప్పు కాదు, కానీ మనం ఎటువంటి వ్యక్తిని ప్రేమిస్తున్నామన్నదే ముఖ్యం. కొంతమంది ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అమాయకులైన ఆడవాళ్ల జీవితాలను ఆగమాగం చేసేస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి అనగానే భయపడిపోతూ ఉంటారు. అంతే తప్ప కూతురు ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోలేక కాదు. ఈ వార్త చూసి మిగిలిన వారైనా జాగ్రత్తగా ఉంటారని మేము అనుకుంటున్నాం. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV క్రైమ్ సీన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.